దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయంలో 1 పేతురు 1 అధ్యాయం 22వ వచనం చదువుకుందాం. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యము మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో దేవాది దేవుడు మనము నిష్కపటమైన సహోదర ప్రేమ కలిగి ఉండాలంటండి. ఎందుకు కలిగి ఉండాలని దేవాదేవుడు సెలవిస్తున్నారంటే, మనము క్షయబీజము నుండి పుట్టలేదు కానీ శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యము మూలముగా అక్షయ బీజము నుండి మనం పుట్టామంటండి. మనల్ని ఆయన ఏర్పరచుకున్నారు, ఆయన పుట్టించుకున్నారు. మనం ఎటువంటి బీజము నుండి పుట్టామంటండి? అక్షయ బీజము. అది నశించిపోవడానికి ఏమీ లేదు. అది శాశ్వత కాలం ఉంటుంది. శాశ్వత కాలం ఉంటూ కూడా ఎలా ఉంటుందంటండి? జీవము కలిగి ఉంటుందంటండి. ఆ జీవం ఎలాగొస్తుందంటండి? దేవుని వాక్యము మూలముగా. దేవుడు మాట, దేవుని వాక్యము, ఆయన మాటే కదండి వాక్యము. అవునండి, ఆయన మాటే వాక్యము. ఆ మాట ఎలా ఉందండి? జీవం కలిగి ఉందండి. ఆయన మాటతోనే కదండి, ఆయన ఊపిరి కదా మనకి. ఇప్పుడు ఇలా బ్రతుకుతున్నామంటే ఆయన ఊపిరి మనలో ఊదగా మనము జీవాత్మయం. మనము మానవులుగా మాట్లాడటం అన్నీ చేసాము. ముందు దేవాదేవుడు మనల్ని ఒక మట్టితో నిర్మించుకున్నాడు కానీ అది ఎందుకు పనికిరాని జీవోత్సవంలాగే ఉంది ఆ శరీరం. ఎప్పుడైతే దేవాది దేవుడు మన నాసిక రంధ్రాల్లో ఆయన వాయువు ఊదినప్పుడు మనము జీవులుగా లేచి బ్రతికాము, నుంచున్నాము, మాట్లాడాము, అన్నీ చేయగలిగాము. అలాగే ఆయన వాక్యము ఎలాంటిదంటండి? జీవము గల వాక్యము. ఆ వాక్యము మూలముగా మనము పుట్టి ఉన్నామండి. మనమందరము కూడా నిష్కపటమైన ప్రేమ కలిగి ఉండాలి. అలాగే సత్యమునకు విధేయులవుటే చేత మీ మనస్సులను పవిత్రపరచుకొనుడి. అలాగే ఒకరిని ఒకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుడి. మనము ఒకరి పట్ల ఒకరు హృదయపూర్వకంగా ప్రేమించాలంట. మిక్కటమైన ప్రేమను కనపరచాలంటండి. ఎందుకంటే మనము కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడి ఉన్నది. మన నిరీక్షణ, మన విశ్వాసము దేవుని యందే ఉంచాలండి. ఆయన తప్పక చేస్తాడు. ఏదైనా సరే, ఇహలోక సంబంధమైనది ఏంటి, మనకి ఆత్మీయకరంగా ఏది అవసరమైనా సరే మనము ఆయన యందు విశ్వాసము, నమ్మకము, నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు ఆయన మన పట్ల గొప్ప కార్యాలు చేయటానికి సంసిద్ధుడిగా ఉన్నారండి. దేవాది దేవుడు చూడండి, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయిచున్నారు. ఎలాగ ఉండాలంటండి? దేవాది దేవుడైన దేవుడు పరిశుద్ధుడు, అందరినీ ప్రేమించి మనస్సు కలిగిన వాడు, ఎటువంటి కళంకము లేని వ్యక్తి. మనము కూడా మరి ఆయన బీజముల నుండి మనం పుట్టాము కదండి. ఆయన వాక్యానుసారంగా మనం పుట్టాము. మన శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమించాడు కనుక మనం ఎలాగుండాలండి? మన తండ్రి పరిశుద్ధుడిగా ఉన్నప్పుడు ఆయన కలిగిన బిడ్డలు కూడా పరిశుద్ధులుగానే ఉండాలి. మన పిల్లలు మన తల్లిదండ్రుల పోలికల్లోనూ, మనము మన తల్లిదండ్రుల పోలికల్లో పుడతాము. ఎందుకంటే వారి బీజము నుండి మనం వచ్చాము కనుక మనం వారి స్వభావాన్ని, వారి గుణగణాలని, వాళ్ళ రూపాన్ని కూడా మనము కలిగి ఉంటాము. మరి దేవాది దేవుడు బీజం నుండి మనము పుట్టినప్పుడు మరి మనము ఎటువంటి గుణగణాలు కలిగి ఉండాలి? సాతాను గుణగణాలు కలిగి ఉండాలా? లేదు. మనం ఏం కలిగి ఉండాలండి? దేవునిలో నుండి మనం పుట్టాము కాబట్టి మనము ఆయన గుణగణాలు మనలో ఉండాలండి. ఆయన బీజంలో నుంచి వచ్చిన మనమందరము కూడా ఆయన స్వరూపంలో మనము జీవించాలి. ఆయన ఎలాగైతే ఈ భూమి మీద బ్రతికారో మనము కూడా అలాగే ఈ భూమి మీద బ్రతకాలి.
గత కాలమంతా మనకి ఏమీ తెలియనప్పుడు మనము నిర్లక్ష్యం చేస్తూ మనం ఇహలోక సంబంధంగా తిరిగి ఉన్నాము. కానీ ఇప్పుడు ఈ దినాన్ని దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నారు? మీరు క్షయ బీజం నుండి పుట్టలేదు కానీ మీరు అక్షయ బీజం నుండి పుట్టారు. ఆ అక్షయ బీజం ఏంటిదంటండి? జీవము గల దేవుని వాక్యము మూలముగా శాశ్వత కాలం ఉండే జీవము గల దేవుని వాక్యం మూలంగా అక్షయ బీజము నుండి మనం పుట్టామంటండి. అందుకని మనము ఇక నుంచైనా మనము ఇహలోక సంబంధవస్తులు మనం కాదు. మనము ఎప్పుడు కూడా ఇహలోక సంబంధ ఆశల గురించి కాదు కానీ మనం వేగిరపడేది మనము పైన అక్షయ బీజ్ మనము దేవాది దేవుడు మహిమరాజ్యంలోకి మనం ఎలాగ వెళ్ళాలి, మనము ఆ మహిమరాజ్యాన్ని సంపాదించుకోవాలి, ఆయన బిడ్డలుగా మనం ఎలాగ నడవాలి, ఆయన చిత్తాన్ని మనం ఎలా తెలుసుకోవాలి అని అనుదినము మనము ఆయన తపన ఉండాలండి. తపన, కోరిక, ఆశ అన్నీ మనకున్నప్పుడు ఆయన మన ఆశను, మన కోరికను, మన తపన సమస్తాన్ని ఆయన చూస్తున్నాడు కదండి. ఎందుకంటే ఆయన మనల్ని కన్నాడు కాబట్టి. మనల్ని ప్రతి దినము చూస్తూనే ఉంటాడు. ప్రతి సెకండ్ కూడా మనల్ని అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. కాబట్టి మనము ఆయనలో నిలకడగా ఉంటూ ఆయన ప్రేమను కలిగి అందరినీ కూడా మంచిగా నిష్కపటమైన ప్రేమతో మనము ప్రేమించి ఒకరి పట్ల ఒకరము కనికరము కలిగి ఒకరి పట్ల ఒకరము ఎంతో హృదయపూర్వకంగా వాళ్ళని ప్రేమించామనుకోండి, మిక్కటమైన ప్రేమతో మనం ప్రేమించామనుకోండి, మనల్ని దేవాది దేవుడు ఎంతగానో ఘనపరుస్తాడు. ఎందుకంటే ఆయన బిడ్డలు అక్షయ బీజము నుండి వచ్చిన నా బిడ్డలు నా పోలికతో నడుచుకుంటున్నారని ఆయన ఎంతో సంతోషపడి మనకి ఆయన ఇచ్చే కృప సమృద్ధిగా దయచేస్తాడు. మరి ఈ దినాన్ని దేవుడు మీతోని నాతోని కూడా మాట్లాడుతున్న మన దేవుడి స్వరూపంలో మనం ఉన్నాం కాబట్టి ఇక నుంచైనా సరే ఇహలోక సంబంధమైన స్వరూపంలోను, ఇహలోక సంబంధమైన కోరికలతోనూ, ఇహలోక సంబంధమైన ఈ శాతాను రూపంలో మనము బ్రతకకుండా అక్షయ బీజమైన దేవునిలోనే మనము బ్రతికేవారుగా ఉందాము. ఈ కొన్ని మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.